అందరికీ నమస్కారం అండి. నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. టైం అరౌండ్ 12:30 అయిపోయింది. సో విషయం ఏంటంటే ఫస్ట్ అభినయ్ దర్శన్ గారికి మీద దాడి జరిగిందని చెప్పి చూడడంతో కొంచెం బాధ అనిపించింది. కానీ విషయం ఏంటంటే పాస్టర్ అభినయ్ దర్శన్ గారి మీద దాడి జరగడం నిజంగా బాధాకరం. కానీ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పాస్టర్ అభినయ్ దర్శన్ కానివ్వండి, పాస్టర్ అజయ్ బాబు గారి కానివ్వండి, ఇద్దరు కూడా అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఏం కాదు. వాళ్ళు గొప్ప ఆదర్శవంతమైన వ్యక్తులు కూడా ఏం కాదు. ఎందుకంటే ఇద్దరు కూడా కృతజ్ఞతాహీనులే నాకు తెలిసినంత వరకు. నేను పాస్టర్ అజయ్ బాబు కేసు విషయంలో మనసా వాచా కర్మన చాలా వరకు హెల్ప్ చేశా. అంటే నేను వాళ్ళ కమ్యూనిటీ కాకపోయినా సరే సో నా దగ్గరకు వచ్చింది, సో చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా బాగా చేశాను. సో నాతో పాటు సరోజా భాస్కర్ గారు చేశారు, తమ్ముడు అశోక్ చేసిండు హైదరాబాద్ నుంచి, తర్వాత ఇంకా 4-5 మనసా వాచా కర్మన తిరిగి మరీ చేశాం. నేనైతే లిటరల్లీ హాలిడే ఉంటే హైకోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మరి రిక్వెస్ట్ చేసి లెటర్ ఇచ్చి చీఫ్ జస్టిస్ గారు టైం ఇవ్వకపోయినా సరే ఆయన దగ్గర చాలాసేపు నిల్చొని మరి వాళ్ళని టైం తీసుకొని వాళ్ళ బెయిల్ విషయం మాట్లాడి అతన్ని ఓల్డ్ ముంబై హైవే నుంచి తీసుకెళ్తుంటే అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి అదేవిధంగా కోర్టుకి తీసుకొచ్చేంత వరకు కూడా చాలా కష్టపడ్డాడు. కానీ ఎక్కడ కూడా ఆయన కృతజ్ఞత చూపించలేదు గాక అంటే చేదు కాయలే కోసారు. సో తన దగ్గర ఉన్నటువంటి మట్టి ప్రసాద్ అని ఒక వ్యక్తితో కూడా ఇంటర్వ్యూలు చేయించారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదంతా వాళ్ళు పర్సనల్ అనుకోండి. కానీ నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరూ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఏం కాదు. ఫస్ట్ అభినయ్ దర్శన్ గారు నిజంగా దాడి జరిగితే మాత్రం అది మనం తీవ్రంగా ఖండించాల్సిందే. నా అభిప్రాయ ప్రకారం ఏంటంటే ఇది కొంచెం అనుమానించాల్సిన అంశమేమో, ఇది ఆయన రాజకీయ కోణంలో ఒక జిమ్మిక్కేమో అని నేను అనుకుంటున్నా. ఇది నా ఫీలింగ్. సో దీన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వేసి రుద్దేస్తారు చూడండి. సో నేనేమంటానంటే ఇద్దరు కూడా మంచి వ్యక్తులేం కాదు. ఇప్పటికీ స్టిల్ పాస్టర్ అజయ్ బాబు గారికి జామీన్ ఉన్నటువంటి వ్యక్తులకి కనీసం ఆయన కలిసి కృతజ్ఞత కూడా చెప్పలేదు అన్నట్టు. సో వీళ్ళు అంత గొప్ప వ్యక్తులేం కాదు. వీళ్ళు రేపు పొద్దున ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు అంటే ఏదో చేసేస్తారని నమ్మడం కూడా ప్రజల అవివేకం కిందకి వస్తుంది. వీళ్ళు కేవలం ఎజెండా ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఉండాలి, ప్రజాప్రతినిధులుగా చేయాలి. సో వీళ్ళ మెయిన్ అజెండా అదే. సో కాబట్టి ఎవరి మీద అయినా బురద జల్లేస్తారు, వీళ్ళకి కావాల్సింది తీసుకుంటారు, ఇంకా రకరకాలుగా. సో నాకు తెలిసింది ఇది వీళ్ళిద్దరు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఫస్ట్ అజయ్ బాబు గారిది మా ఊరు పక్కనే కాబట్టి అభినయ్ దర్శన్ నేను దగ్గరుండి దాదాపు 4 రోజుల నుంచి చూసాయి కాబట్టి చెప్తున్నా. సో ప్రజలెవరూ వీళ్ళని నమ్మకండి, వీళ్ళంతా గొప్ప వ్యక్తులు ఏం కాదు. సో ఒకవేళ నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారంటే నా అభిప్రాయం ప్రకారం అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తలేరనే చెప్తున్నా. అధికారం కోసం చేస్తున్నారనేది మాత్రం నాకు క్లారిటీగా అర్థమైన అంశం. సో వీళ్ళు ఎవరికి కనీసం సహాయం కూడా చేయరు. ఫస్ట్ అజయ్ బాబు బెయిల్ విషయంలో కూడా వచ్చిన డబ్బులన్నీ కూడా ఫస్ట్ అభినయ్ దర్శన్ తీసుకుండని చెప్పేసి కొన్ని రోజులు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోలేదు, ఏది ఫస్ట్ అజయ్ బాబు గారు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళని ప్రజలు ఎవరు నమ్మకండి. కానీ అభినయ్ దర్శన్ గారికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఒకవేళ నిజంగా దాడి జరుగుంటే నాకు తెలిసి అది నిజమైన దాడిలాగా నాకు అనిపించలేదు. సో నాకు అనిపించింది చెప్పే, తప్పుగా అన్నిదా భావించొద్దు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.